కన్వర్టబుల్ బాండ్ అనేది బాండ్ ప్లస్ షేర్ మిక్స్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్. సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఇది బాండ్ లాగా ఉంటుంది. లేటర్ ఇన్వెస్టర్‌కి ఆప్షన్ ఉంటుంది. షేర్స్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎవరు ఇష్యూ చేస్తారు? కంపెనీస్ ఇష్యూ చేస్తారు. క్యాపిటల్‌ని రేజ్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఇండియాలో కంపెనీస్ లైక్ టాటా మోటార్స్ ఆర్ ఇన్ఫోసిస్ లాంటి బిగ్ కంపెనీస్ కన్వర్టబుల్ బాండ్స్‌ని ఇష్యూ చేయొచ్చు. ఎలా వర్క్ అవుతుంది? మీరు బాండ్ కొన్నారు. కంపెనీ మీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. లైక్ నార్మల్ బాండ్. మెచ్యూరిటీ టైమ్‌కి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1 ప్రిన్సిపల్ మనీ బ్యాక్ తీసుకోవచ్చు. ఆప్షన్ 2 షేర్స్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్షన్ రేటు ముందే డిసైడ్ చేసి ఉంటారు. ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ 1,00,000 ఇంట్రెస్ట్ 6% పర్ ఇయర్. కన్వర్షన్ ప్రైస్ 500 పర్ షేర్. అంటే మెచ్యూరిటీ టైమ్‌కి 1,00,000ని 500 ప్రైస్ ప్రకారం కన్వర్ట్ చేస్తే 200 షేర్స్ వస్తాయి. ఇఫ్ మార్కెట్ ప్రైస్ 800 ఉంటే 1,60,000 హ్యూజ్ ప్రాఫిట్. ఒకవేళ మార్కెట్ ప్రైస్ 400 ఉంటే అంటే 20,000 లాస్ లాగా కనిపిస్తుంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్వర్టబుల్ బాండ్‌లో కన్వర్షన్ ఈస్ ఆప్షనల్. మీరు కంపల్సరీగా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, యాక్చువల్లీ లాస్‌ని ఎవరు చేయొచ్చు? ఎవరికి సూటబుల్? మోడరేట్ రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్స్‌కి. కంపెనీ గ్రోత్ మీద నమ్మకం ఉన్న వాళ్ళకి. బాండ్ సేఫ్టీ ప్లస్ షేర్ గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళకి. బట్ ఇంపార్టెంట్ కొన్ని బాండ్స్ కంపల్సరీ కన్వర్టబుల్ బాండ్స్ అయ్యి ఉంటాయి. కన్వర్షన్ మ్యాండేటరీ అవుతుంది. అప్పుడు మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్ పాసిబుల్. అడ్వాంటేజెస్ రెగ్యులర్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్, షేర్ ప్రైస్ పెరిగితే ఎక్స్‌ట్రా ప్రాఫిట్, డౌన్ సైడ్ ప్రొటెక్షన్, బాండ్ వాల్యూ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఇంట్రెస్ట్ రేటు నార్మల్ బాండ్స్ కన్నా కొంచెం తక్కువ. షేర్ ప్రైస్ పెరగకపోతే బెనిఫిట్ ఉండదు. రిస్క్ కంపెనీ బట్టి ఉంటుంది. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.